హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టెట్ అప్లికేషన్ నెంబర్ లేకపోయినా టెట్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ పీసీలో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో టెట్ అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. మనకి జనరల్ నెంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ నో యువర్ జనరల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ 1 or 2 సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జర్నల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. సో జనరల్ నెంబర్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మళ్ళీ హోమ్లోకి రండి. హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ అని ఉంటుంది, హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జనరల్ నెంబర్ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత పక్కనే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇక్కడ ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఎమ్మటే హాల్ టికెట్ అనేది ఇక్కడ చూపిస్తుంటుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా కిందకి స్క్రోల్ చేస్తే ప్రింట్ అని ఉంటుంది, డైరెక్ట్ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా జనరల్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్ లేకపోయినా కూడా మనము టెట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.